హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డుతో కూర అండి. దోశలాగా వేసుకుని కూర చేసుకున్నాము. సూపర్గా ఉంటుంది. మీరందరూ ముందుగా ఛానల్ లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కూర చేసుకున్నాము. వేసేటప్పుడు మొత్తం చూపిస్తానండి. నేను చిన్న బాండి పెట్టుకున్నానండి. ముందు నూనె వేసుకోవాలి. గుడ్డు పెట్టుకున్నా. సొన పోసుకోవాలండి. గుడ్డి సొన తిప్పుకున్నామండి. తీసుకున్నామండి. ఇవన్నీ ఎట్టాగేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి వేసుకున్నాం. ఇగోండి నేను అన్నీ ఇట్లా వేసుకున్నాను. మధ్యలో గుడ్డు పెట్టుకుని ఇట్లా వేసుకున్నాను. ఇప్పుడు కూర చేసుకున్నాం. ఇదే పొయ్యి మీద నేను కూర వండుకుంటాకి కళాయి పెట్టుకున్నా. నూనె వేసుకుంటున్నానండి. చెక్క లవంగాయ అండి, కొద్దిగా ఆకు, జీలకర్ర, పసుపు, అల్లం పేస్ట్ అండి. పచ్చి వాసన పోవాలి. పచ్చిమిరకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్టు, వేగాలండి. ఇదంతా వేగిందండి. ఇప్పుడు టమాటా గుజ్జు వేసుకున్నాము. కలపెట్టుకుని కొద్దిగా ఇదంతా దగ్గరికి రావాలి. ఎగిరిందండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్నాం. ఉప్పు కారము స్పూన్ వేసుకున్నా. ఉప్పుకున్నాం. పెరుగు వేసుకున్నామండి. చక్కగా మళ్ళీ దగ్గరికి రావాలి. గుజ్జంతా కలిసేదాకా తిప్పుకుని, మీకు పెరుగు ఇష్టం లేకపోతే వేసుకోమాకండి, అయినా బాగుంటుంది. దగ్గరికి వచ్చింది చూడండి. దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు రవ్వంతా చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు అండి. మళ్ళీ ఒక చిన్న గ్లాసులు నీళ్లు ఉడకాలండి. చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఉడికిందండి. ఇప్పుడు మనం కోడిగుడ్లతో దోశ వేసుకున్నాం కదా, అవి వేసుకున్నాము కూరలోకి. చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కుసేపు ఉడకనిద్దామండి. ఇంతేనండి. ఇకనే ఉడికిపోయింది. సూపర్గా ఉంటుందండి. ఇలా ఇదిగండి కూర. కొత్తిమీర వేసుకున్నాం. సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి వండుకోండి. కోడిగుడ్డు బన్ను దోశ పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అన్నంలో వేసుకుంటానండి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సూపర్గా ఉంటుందండి. ఇలా ఎందుకండి కూర ఎంత బాగుంటుందని అంటే అంత బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. అంతేనండి. చూడండి, సూపరేనండి.